जयत्यम्ब श्रीमन्नखकिरणचीनांशुकमयं वितानं बिभ्राणे सुरमुकुटसङ्घट्टमसृणे निजारुण्यक्षौमास्तरणवति कामाक्षि सुलभा बुधैः संविन्नारी तव चरणमाणिक्यभवने। जयत्यम्ब श्रीमत् नख किरण चीनांशुकमयं वितानं बिभ्राणे सुरमुकुट संघट्ट मसृणे निजारुण्य क्षौम आस्तरणवति कामाक्षि सुलभा बुधैः संविन्नारी तव चरण माणिक्य भवने। అమ్మా కామాక్షి, నీ పాదములు మణిమాణిక్య భవనము వలె ప్రకాశిస్తున్నాయి. ఆ భవనానికి నీ పాదగోళ్ల నుండి వచ్చే తెల్లని కాంతి కిరణాలే పట్టువస్త్రంతో నిర్మింపబడిన వితానం అనగా పందిరి వలె ఉన్నాయి. దేవతలు నీకు నమస్కరించేటప్పుడు వారి కిరీటాల రాపిడికి నీ పాదపీఠం ఎంతో నునుపుగా తయారయింది. నీ పాదాల సహజమైన ఎర్రని కాంతి ఆ భవనంలో పరిచిన ఎర్రని పట్టుపానుపు వలె ఉంది. ఇటువంటి దివ్యమైన నీ పాదపద్మముల చెంత జ్ఞానులకు జ్ఞానలక్ష్మి అత్యంత సులభంగా లభిస్తుంది. అంటే అమ్మ పాద సన్నిధిలో జ్ఞానులు మోక్షహేతువైన ఆత్మజ్ఞానాన్ని పొందుతారని భావం. ఇప్పుడు మరొకసారి శ్లోకాన్ని చదువుకుందాం. जयत्यम्ब श्रीमन्नखकिरणचीनांशुकमयं वितानं बिभ्राणे सुरमुकुटसङ्घट्टमसृणे निजारुण्यक्षौमास्तरणवति कामाक्षि सुलभा बुधैः संविन्नारी तव चरणमाणिक्यभवने।